నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మెగానైన్ భక్తి ద్వారా. మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు. చాలా విషయాలు దిన ఫలితాల దగ్గర నుంచి ప్రతి టాపిక్ గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. గరుడ పురాణంతో మనకి ఒక డిఫరెంట్ గెటప్‌లో చక్కగా గరుడ పురాణానికి సంబంధించి ప్రతి విషయం మనకి తెలియని ఎన్నో విషయాలు ఆ కార్యక్రమంలో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా ఛానెల్‌లో ఉన్నాయి. వాచ్ చేయండి. ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అదేమిటంటే హస్త సాముద్రికం చాలామంది మాట్లాడతారండి. కానీ డీటెయిల్డ్‌గా ఒక్కొక్క వేలికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఏళ్ళు ఎలా ఉంటే కలిసొస్తుంది? ఎవరికి కలిసొస్తుంది? ఏ ఏజ్‌లో వాళ్ళు షైన్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎవరు ఎక్కువగా జాగ్రత్త పడాలి? ఈ విషయాలన్నీ వివరిస్తారు. బొటనవేలు మొదలు చిటికెన వేలు వరకు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. అట్ ద సేమ్ టైమ్ మీరు చూసాక ఖచ్చితంగా మీ అమూల్యమైన విషయాలు ఏవైనా మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం రఘుప్రియ. నమస్తే అండి. రఘుప్రియ గారు. హ్మ్. ఇక చాలా ముఖ్యమైన వేలు హ్మ్. ఉంగరపు వేలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని రకాల పెళ్ళిళ్ళు మతాలకి అనుగుణంగా కాకపోయినా, మతాలతో సంబంధం లేకపోయినా హ్మ్. ఉంగరం వేలికి అంతటి ప్రాధాన్యత. హ్మ్. ఎంగేజ్‌మెంట్ అని మనం చేసుకుంటాం, నిశ్చితార్థం అని. అవును. అఫ్‌కోర్స్ క్రిస్టియన్స్ విషయానికొస్తే మ్యారేజెస్సే రింగ్ పెట్టి చేసుకుంటూ ఉంటారు. అవును. ఆహ్, అదేంటి వాలంటైన్స్ డే వస్తే రింగ్‌ని తీసుకెళ్ళి పెట్టి పెడుతుంటారు. ప్రపోజ్ చేస్తూ ఉంటారు. సో, హ్మ్. ఈ వేలికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఉంగరపు వేలు అంటారు. రింగ్ హ్మ్. ఫింగర్. హ్మ్. సో, ఉంగరం పెట్టుకోవడానికి మాత్రమేనా? దేనికైనా ఏ వేలికైనా పెట్టుకోవచ్చు గదా! ఎందుకు పెట్టుకోవచ్చు. ఈ వేలికే అంతటి ప్రాధాన్యత? ఆ! ఎలా ఉండాలి అసలు ఈ రింగ్ ఫింగర్ అనేది? హ్మ్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చూపుడు వేలు ఈ ఆ! ఉంగరపు వేలు సమానంగా ఉంటాయి. ఉంటాయి. చాలా వరకు హ్మ్. చాలా మందిలో. హ్మ్. ఇప్పుడు నాది కూడా ఆల్‌మోస్ట్ ఆ! అందరి మాక్సిమం పర్ఫెక్ట్ అలా పర్ఫెక్ట్. ఉంటే కనుక పర్ఫెక్ట్ కన్‌స్ట్రక్షన్. ఓకే. యెస్. సో, ఏమిటి అలా ఆ! పర్ఫెక్ట్ ఒకవేళ లేకుండా కాస్త పొడుగ్గా ఈ హ్మ్. వేలికి సమానంగా హ్మ్. ఆహ్, ఉంటాయి. కొంతమందికి హ్మ్. సమానంగా దీనికి ఎక్కువగా, దీనికి తక్కువగా ఉండటం. ఇలా హ్మ్. చూస్తూ ఉంటాం. హ్మ్. అసలు కన్‌స్ట్రక్షన్ ఎలా ఉండాలి? ఎలా ఉంటే హ్మ్. ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి స్వభావం ఉంటుంది వాళ్ళకి? హ్మ్. అసలు చూపుడు వేలు ఏ విధంగా ఉంటే అందంగా ఉంటుంది రింగ్ పెట్టుకోవడానికి చెప్పండి? తప్పకుండా. హ్మ్. అయితే ఈ రింగ్ ఫింగరు అందంగా ఉంటే కనుక అంటే అన్నీ ఉండాలి. అన్నీ చక్కగా ఉండి ఇదొక్కటే అందంగా ఉంటే బావుండదుగా. అదే. అయితే ఈ రింగ్ ఫింగరు మన ఫింగర్స్ లాగానే అన్నిటిలాగానే ఉండాలి. అయితే ఇది మీరన్నట్టు ఈ 2 రాజు ఫింగరు అంటే హ్మ్. మధ్య వేలు కొంచెం పొడుగ్గా ఉండాలి. చూపుడు వేలికి ఇది 2 సమాన స్థాయిలో అవును. ఉంటే హ్మ్. దే ఆర్ పర్ఫెక్ట్. ఓకే. లైఫ్‌ని కరెక్ట్‌గా డిజైన్ చేసుకుంటూ వెడతారు. థాంక్ ఏ యూ. ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే హ్మ్. ఇప్పుడు జాబ్ దగ్గర నుంచి, హ్మ్. లైఫ్‌లో సెటిల్ అవ్వడం దగ్గర నుంచి ప్రతీదీ వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా వెడతారు. హ్మ్. డౌట్ లేదందులో. ఇప్పుడు మనం ఈ ఛానెల్‌లో కూర్చున్నాం కదా! హ్మ్. కాసేపు అంటే హ్మ్. నిజంగా ఓపెన్‌గా అడుగుతున్నాను. చెప్పండి. లైవ్‌లో ఆ! అడుగుతున్నాను. సో, ఇలా ఉండేవాళ్ళు హ్మ్. ఆర్గనైజేషన్‌లో ఎలా ఉంటారు? ఆఫ్‌కోర్స్ మీకు నాకు సేమ్‌గా ఉంది. హ్మ్. హ్మ్. సో, ఏ విధంగా ఉంటారు? హ్మ్. ఆ విషయాలు కూడా చెప్పండి. తప్పకుండా. అంటే ఈ దీంట్లోనే కలిపి చెప్పేయనా? చెప్పండి. ఓకే. పర్ఫెక్ట్. హ్మ్. అయితే ఏంటంటే ఇలా ఉంటే గనక ఇది పరిపూర్ణమైన వేళ్ళ నిర్మాణము అని చెప్పొచ్చు. హ్మ్. అయితే ఈ రింగ్ ఫింగర్‌కే ఎందుకు అంత వచ్చింది అంటే గనక ప్రాధాన్యత ఇది బంగారం కోసమే పుట్టిన వేలు. బంగారం కోసమే పుట్టిన వేలనమాట అది. అంటే ప్రతి అంటే దేనికదే ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఈ వేలికి మాత్రము ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఓకే. వివాహ తంతు ప్రక్రియలలో. అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు. హ్మ్. హ్మ్. వివాహానికి ఈ వేలిని మనం ప్రధానంగా తీసుకుంటాము. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఈ వేలు దాంపత్యం అనుకూలంగా ఉండడానికి హ్మ్. బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ వేళలో ఎత్తొంపులు గాని, పొట్టి పొడుగులు గాని అవి ఎలా ఉండబోతున్నాయనేది చూద్దాము. ఓకే. అయితే ఈ వేలు కళలను సూచిస్తుంది. హ్మ్. పొడుగ్గా ఉన్నా, హ్మ్. లేదా స్మూత్‌గా ఉన్నా, మొదల నుంచి చివరి వరకు గానీ, లేదా పుష్టిగా మొదటి నుంచి చివరి వరకు కానీ, సన్నగా కానీ, ఎలా ఉన్నా కానీ వీళ్ళలో ఒరిజినల్ కన్నా ఏదో ఒక ఆర్ట్‌లో వీళ్ళు సిద్ధాస్తులై ఉంటారు. హ్మ్. అది ఏ ఆర్ట్ అయినా కావచ్చు. ఈ 64 కళలు అంటుంటాం కదా! 64లో ఒకటి తీసేద్దాం. చోరకళ తీసేద్దాం. ఈ 63 కళల్లో కూడా చోరకళ కూడా నిజంగా చోర మంచి కూడా కళ. కళేనండి. మంచి కళ. ఎందుకు ఇప్పుడు నేను అందరికీ మిమ్మల్ని చోరీ రాదు. చేశాను కదా! అలా. తీసేసుకున్నారుగా. చూసారా? దొంగతనంలో కూడా మంచి మంచి దొంగ. దొంగ ఉంటారు. మంచి దొంగ.
అవును. ఆ చోరకళ కూడా నిజంగానండి అది మంచిదే అది. హ్మ్. దాని గురించి మళ్ళా తర్వాత స్పెషల్‌గా చోరకళ స్పెషల్‌గా గురించి చోరకళ చేస్తాను. గురించి మాట్లాడదాం. అవును. మాట్లాడుకుందాం. కళల గురించి ఫన్నీగా మాట్లాడదాం అసలు. కళల గురించి చోరకళ ఎక్స్‌క్లూజివ్. రైట్. అదేంటంటే వీళ్ళకి ఏదో ఒక కళలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలొస్తాయి. రైట్. అయితే క్రియేటివిటీ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆహా! పర్ఫెక్ట్‌గా నిర్మాణం ఉన్న వాళ్ళకు ఓకే. ఓకే. క్రియేటివిటీ ఏదైనా సరే అప్పటికప్పుడు స్పాంటేనియేటీ ఎక్కువుంటుంది. హ్మ్. హ్మ్. క్రియేటివిటీ ఎక్కువుంటుంది. అప్పటికప్పుడు మెప్పించేస్తారు. అప్పటికప్పుడు క్రియేట్ చేసేస్తారు. ఓహ్! లోటు లేనితనాన్ని చూపిస్తారు. ఓకే. థాంక్ యూ. తర్వాత ధైర్యం కూడా వీళ్ళలో ఆఫ్ ఎక్కువుంటుంది. కోర్స్. ఆఫ్ ఆ! కోర్స్. ఎక్స్‌ట్రావర్ట్స్ అంటే హ్మ్. ఏది మనసులో దాచుకోరు. హ్మ్. బయటికి చెప్తూ ఉంటారు. హ్మ్. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓపెన్ మైండెడ్. ఓపెన్ మైండెడ్ పీపుల్ అన్నమాట వీళ్ళు. రైట్. హ్మ్. తర్వాత ఏంటంటే ప్రజాదరణ ఎక్కువ పొందుతారు. ఆ! వీళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువుంటారు. అవునా? అదే వీళ్ళు కనుక రాజకీయ నాయకులు ఇదేదో అయ్యుంటే గనక ఇదేదో మనం గమనించాల్సిన విషయం. చాలా డీప్‌గా. అయితే హ్మ్. రాజకీయ నాయకులకు కనుక ఇలాంటి పర్ఫెక్ట్ నిర్మాణం ఉంటే హ్మ్. వాళ్ళింకా వేసేసుకోవచ్చు. నేను నాయకుడినయిపోతాను అని. ఓకే. ఎక్కువగా వాళ్ళకి ఇలాంటివి ఉంటే గనక వాళ్ళు హ్మ్. అద్భుతంగా కొన్ని సంవత్సరాల పాటు రాజకీయంలో కొనసాగుతూ ఉంటారు. ఓకే. ప్రజాదరణ ఎక్కువుంటుంది. హ్మ్. హ్మ్. ఏ రంగంలోనైనా సరే. హ్మ్. తర్వాతేంటంటే ఒక్కొక్క వేలు అంటే ఈ వేలులో పొడుగు, పొట్లు చూసుకుందాము. హ్మ్. అయితే ఈ వేలు కనుక పొడుగ్గా ఉండి, చూపుడు వేలు కన్నా పొడుగ్గుంటే, హ్మ్. కొంతమందికి చూపుడు వేలు కన్నా ఇది ఎక్కువ పొడుగ్గా ఉంటుంది. ఈ 2 ఈక్వల్‌గా ఉంటాయి. ఓకే. ఏ అలా ఉన్నట్టయితే కనుక రిస్క్ టేకింగ్ నేచర్ వీళ్ళది. ఏ హ్మ్. రిస్క్ అయినా సరే, పర్లేదు నేను చేసేస్తాను. అది రిస్క్ అయినా భరించి ముందుకు వెళ్తారనమాట. ఓకే. తర్వాత ధైర్యము ఉంటుంది. హ్మ్. సినిమాటిక్ ప్రతిభను చూపిస్తారు. ఎవరైనా హ్మ్. చూస్తున్నారంటే అప్పటికప్పుడు హీరోయిజం చూపించడం. హ్మ్. అట్లాంటివన్నమాట. ఆ కెమెరా ఉందనగా, లేదు అంటే గనక ఎవరైనా చూస్తున్నారనగా, అలాంటప్పుడు మాత్రం హీరోలాగా సినిమాటిక్ ప్రతిభను చూపిస్తారు. తర్వాత వెలుగులో ఉండే వ్యక్తి వీళ్ళు. హ్మ్. అంటే ఎలా ఇలా ఏలు పొడుగ్గా ఉన్నవాళ్ళా? ఈ 2 సమానంగా ఉన్నవాళ్ళు. ఓకే. ఓకే. ఈ వేలు పొడుగ్గా ఉన్నవాళ్ళదయిపోయింది. హ్మ్. హ్మ్. ఈ 2 వేళ్ళు కలిసి ఉంటాయనుకున్నాం కదా! హ్మ్. అంటే హ్మ్. 2 ఈక్వల్ రేంజ్‌లో ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళనమాట. సినిమాటిక్‌గా ఉంటారు. రిస్క్ టేకర్సు, హ్మ్. ధైర్యం ఉంటుంది. అయితే వెలుగులోనే వీళ్ళుంటారు. చీకటంటే భయపడుతుంటారు. ఓకే. చీకట్లో ఏ పని చేయలేరు. ఎప్పుడు చీకట్లోకి లైమ్ వెళ్ళలేరు. లైట్‌లో ఉండేవాళ్ళు. లైమ్ లైట్‌లో ఉండేవారు. ఓహ్! మీ భాషలో చెప్పేసారా? ఓకే. అయితే చిన్నగా ఉండి, వంపు ఉండి, హ్మ్. లేదా ఈ రెండిటి కన్నా ఇంకా తక్కువగా ఉంటే కనుక హ్మ్. వీళ్ళు భయస్థులు. పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటారు. పాపం రావు. హ్మ్. కోరికైతే ఉంటుంది. నేను హ్మ్. అదైపోవాలి, ఇదైపోవాలి అన్న కోరిక ఉంటుంది. కాస్త కానీ తక్కువుంటుంది కాస్త సక్సెస్ రేట్. తక్కువుంటుంది. సక్సెస్ రేట్ తక్కువుంటుంది. హ్మ్. అయితే వీళ్ళకి ఎప్పుడుంటుందంటే గనక ఇదే టెంపోని అంటే అపజయాలు ఎక్కువొస్తూ ఉంటాయి. ఈ అపజయాలొచ్చినప్పుడు కుంగిపోకుండా కొనసాగుతూ ఉంటే కనుక వీళ్ళు తప్పకుండా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓహ్! ఏదో ఒక అంశంలో హ్మ్. హ్మ్. వస్తుంది. కానీ 1, 2 అపజయాలకి వీళ్ళు కుంగొద్దు. రైట్. కొనసాగాలి. తర్వాత గుండ్రంగా ఉండి, హ్మ్. ఇది గుండ్రంగా ఎలా ఉంటుందండి అంటారు. అంటే కొంతమందికి రకరకాల కణుపులతో ఉంటుంది. హ్మ్. అలా హ్మ్. కాకుండా మంచి కర్వ్ ఉంటే గనక, హ్మ్. మృదువుగా ఉంటే గనక సంగీతం కానీ, హ్మ్. ఫైన్ ఆర్ట్స్ గానీ, రచనలో కానీ హ్మ్. మీకుందిగా. రచనలో కానీ వాళ్ళు దిట్టలవుతారు. హ్మ్. దిట్టలు మీరు కారు గాని రచిస్తారు. రచిస్తారు. అందులో స్పెషల్ కొంచెం ఒక కొంచెం శ్రద్ధ పెడితే దిట్టలవుతారేమో. అవుతారు. ఓకే. ఓకే. మీరు ఇంత పెడితే గనక పర్ఫెక్ట్ అవుతారు. ఓకే. మీరు రాసే కవితల్లో కూడా హ్మ్. మంచి అంటే ఫ్లేమ్ ఉంటది. ఓకే. ఓకే. ఆ! హ్మ్. కాబట్టి అలాగా ఎవరైనా ఉంటే గనక ఆ రాసినవేవో చెత్తరాతలుగా కాకుండా హ్మ్. ఫ్లేమ్ ఉండే రాతల్లాగా ఉంటాయి రచనలు. ఓకే. తర్వాత నేరుగా ఉండి గట్టిగా ఉంటే గనక స్ట్రాంగ్‌గా ఉంటే గనక ప్రాక్టికల్‌గా ఉంటారు. వాళ్ళు ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అవుతుంది. హ్మ్. వ్య ఫెయిల్ అయ్యే అవకాశాలు లేదు. రైట్. ఎవరైనా ఏదైనా ప్లానింగ్ వేసుకోవాలంటే గనక వీళ్ళని అప్రోచ్ అయితే అంటే కుటుంబ సభ్యులు గాని, పనిచేసే చోట గాని హ్మ్. హ్మ్. వీళ్ళని అప్రోచ్ అయితే కనుక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తారు. రైట్. తర్వాత హ్మ్. వ్యాపారస్తులైతే కనుక వీళ్ళు ఏదైనా వ్యాపారం చేద్దాము అని అనుకుంటే హ్మ్. ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు. సక్సెస్ సాధిస్తారు. లాభాల పంట ఉంటుంది. రైట్. రైట్. సో, మొత్తానికి అన్ని రంగాలకి టచ్ చేసేసారు. ఆ! సో, నన్ను కూడా టచ్ చేశారు. సో, నేను మీరు ప్రతి వీడియోలో ఈ వేళ్ళకి సంబంధించి వీడియోస్ మీరు వాచ్ చేస్తే ప్రతి వీడియోలో ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్తున్నాను. నేను చెక్ చేసుకుంటున్నాను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఆఫ్‌కోర్స్ రఘుప్రియ గారు కొన్ని సంవత్సరాలుగా నాకు తెలుసున్న ఈ టాపిక్ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది సత్యం. ఎప్పుడూ ఈ వేళ్ళ గురించి దీని గురించి ఎప్పుడు మాట్లాడం. ఆధ్యాత్మికంగా పండగలకి సంబంధించో లేకపోతే కొన్ని కొన్ని పురాణాలకు సంబంధించో ఇవి మాట్లాడుతూ ఉంటాము. చాలా వరకు అలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటాం.
ఇది వాస్తవం. ఈ మధ్య కాలంలో వేళ్ళకి సంబంధించి ఒక టాపిక్ వచ్చినప్పుడు కాలవేళ్ళకి సంబంధించి మాట్లాడాం కదా! చేతి వేళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం రఘుప్రియ గారు అనగానే ఓకే అన్నారు. సో, దానికి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాం. నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రఘుప్రియ గారు చెప్తున్నారు గానీ నిజమా కాదా? కరెక్టే కదా! ఎక్కడో నాకు మ్యాచ్ అయింది కదా! నాకు మ్యాచ్ అయిందంటే చాలా మందికి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా! ఎంతమందికి మ్యాచ్ అయింది? ఆ విషయాలు మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ విషయం అందరికీ చేరాలి అంటే మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటికెన వేలికి సంబంధించి మాట్లాడదాం. వెరీ ఇంట్రెస్టింగ్. మన హిందూ ధర్మం ప్రకారంగా చిటికెన వేలికి అసలు మామూలు ప్రాధాన్యత కాదు. అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. తెలియని విషయాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించి. నమస్తే.